సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయ కుల సర్వే 2024 నివేదికపై చర్చించేందుకు తెలంగాణ శాసనసభ ఈరోజు ప్రత్యేకంగా సమావేశమైంది. ఉదయం 11 గంటలకు సభ ముందుగా సమావేశమైనప్పటికీ మంత్రివర్గ సమావేశం కొనసాగుతున్నందున సభను కొంత సమయం పాటు వాయిదా వేయాలని సభా వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు కోరడంతో సభ సమావేశమైన వెంటనే స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సమావేశాలను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు. తిరిగి సభ మధ్యాహ్నం సమావేశం కాగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సామాజిక, ఆర్థిక, ఉపాధి, విద్య, రాజకీయ కులగణన సర్వేను సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా నివేదికలోని అంశాలను ముఖ్యమంత్రి సభకు వివరించారు. రాష్ట్రంలో సమగ్ర ఇంటింటి కులగణన సర్వే చేయాలని ఫిబ్రవరి 2024లో ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు. కర్ణాటక, బీహార్ సహా వివిధ రాష్ట్రాల్లో జరిగిన సర్వేలను అధ్యయనం చేయడంతో పాటు సర్వే నిర్వహించే విధానాలపై వివిధ కుల సంఘాలు, మేధావుల అభిప్రాయాలు తీసుకున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటి సర్వే దాదాపు 50 రోజుల పాటు జరిగిందన్నారు. గ్రామాల్లో 66.39 లక్షల కుటుంబాలు, పట్టణాల్లో 45.15 లక్షల కుటుంబాల్లో సర్వే నిర్వహించామని తెలిపారు. రాష్ట్రంలో మొత్తంగా 1.12 కోట్ల కుటుంబాల వివరాలు సేకరించడం జరిగిందన్నారు. సర్వే నివేదిక ప్రకారం ఎస్సీలు 61.84 లక్షలు అనగా 17.43%, బీసీలు, ముస్లిం మైనారిటీ మినహా 1.64 లక్షలు అనగా 46.25%, ఎస్టీలు 37.05 లక్షలు అనగా 10.45%, ముస్లిం మైనారిటీలు 44.57 లక్షలు అనగా 12.56% మంది ఉన్నారని ముఖ్యమంత్రి వెల్లడించారు. ఈ నివేదికను వివిధ వర్గాల సంక్షేమం కోసం రూపొందించే విధానాల కోసం వినియోగించడం జరుగుతుందన్నారు. జనగణన కంటే పకడ్బందీగా కులగణన చేశామని ముఖ్యమంత్రి తెలిపారు. మొత్తంగా 125 కోట్ల రూపాయలు ఖర్చు చేసి సర్వే ద్వారా సమగ్ర వివరాలు సేకరించామన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభకు సమర్పించిన సర్వే నివేదికపై బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. సర్వే ఆధారంగా ఆయా కులాల వారికి న్యాయం చేస్తామని తెలిపారు. ఈ సర్వే దేశానికే దిక్సూచిగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో చేపట్టబోయే కార్యక్రమాలకు ఈ సర్వే రోడ్ మ్యాప్లా పనిచేస్తుందన్నారు. బలహీన వర్గాలకు న్యాయం చేయాలనే చిత్తశుద్ధితో సమగ్ర సర్వే నిర్వహించినందున ప్రతిపక్షాలు నిర్మాణాత్మకమైన సూచనలు, సలహాలు ఇవ్వాలని కోరారు. ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టిన నివేదికపై జరిగిన చర్చలో బీఆర్ఎస్ సభ్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొంటూ తెలంగాణ సమాజం న్యాయం కోసం ఎదురుచూస్తుందన్నారు. అన్ని వర్గాలకు న్యాయం జరగాల్సి ఉందన్నారు. కామారెడ్డి డిక్లరేషన్ను యథాతథంగా అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. సర్వే కోసం 57 అంశాలను పరిగణనలోకి తీసుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది సర్వేలో పాల్గొనలేదని, ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 30% మంది ప్రజలు సర్వేలో పాల్గొనలేదని తెలిపారు. సర్వేలో బీసీ, ఎస్సీ, ఎస్టీ జనాభా తగ్గినట్టు ప్రచారం జరుగుతోందని అన్నారు. బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ చర్చలో పాల్గొంటూ ప్రభుత్వం నిర్వహించిన కులగణన సర్వే బీసీ జనాభాను తగ్గించినట్లుగా ఉందని ఆరోపించారు. కాంగ్రెస్ ఇచ్చిన బీసీ డిక్లరేషన్కు అనుగుణంగా కులగణన చేసి తెలంగాణలో బీసీలకు న్యాయం చేస్తారని అనుకుని తాను సంతోషపడ్డానని తెలిపారు. ప్రభుత్వ వెబ్సైట్ల లెక్కల ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో జనాభా 4.33 కోట్ల మంది కాగా కులగణన సర్వే ప్రకారం రాష్ట్ర జనాభా 3.34 కోట్లుగా చూపారన్నారు. బీజేపీ సభ్యులు పాయల్ శంకర్, బీఆర్ఎస్ సభ్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ చేసిన ఆరోపణలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపసంఘం చైర్మన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు. ఈ కులగణనలో పొరపాట్లు జరగకుండా జాగ్రత్తగా చర్యలు తీసుకున్నామని వివరించారు. సర్వేపై పలు వర్గాల జనాభా తగ్గినట్టు అపోహలు కల్పిస్తున్నారని, శాస్త్రీయంగా సర్వే చేసి జనాభా లెక్కలు వెల్లడించామని, ఆ లెక్కలు తప్పు అని ఆరోపించడం సరికాదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. 2024లో జరిగిన సర్వేకు ఏమాత్రం ప్రాధాన్యత లేదని, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డుకు నివేదికను అందజేశారు తప్ప ప్రభుత్వ పరంగా దానికి ప్రాధాన్యత, గుర్తింపు కల్పించలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఆ నివేదికను అధికారిక ప్రభుత్వ వెబ్సైట్లో పెట్టలేదని, అపోహలు కల్పించడానికి దాన్ని ఇతర వెబ్సైట్లలో పెట్టారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ సభ్యులు కె తారక రామారావు స్పందించారు. ఆనాడు కూడా సమగ్ర కుటుంబ సర్వే చేసింది అధికారులే అని చెప్పారు. తాము ఒక్క రోజులోనే సమగ్రంగా సర్వే చేశామని వెల్లడించారు.
సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం బీసీల సంఖ్య 51%గా ఉందని అన్నారు. సమగ్ర కుటుంబ సర్వేల్లో ముస్లింలను కలుపుకొని బీసీలు 61% అని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఎంఐఎం సభ్యులు అక్బరుద్దీన్ ఓవైసీ చర్చలో పాల్గొంటూ కులగణన సర్వే పూర్తి నివేదికను సభలో ప్రవేశపెట్టాలని కోరారు. ఈ నివేదికను అసెంబ్లీలో చర్చకు ఎందుకు పెట్టడం లేదని ఈ సందర్భంగా ఓవైసీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఓవైసీ ప్రశ్నలకు మంత్రి శ్రీధర్ బాబు స్పందిస్తూ కులగణన సర్వేను సభలో ప్రవేశపెడతామని తెలిపారు. అలాగే వ్యక్తిగత సమాచారానికి సంబంధించిన అంశం కాబట్టి దీన్ని ప్రభుత్వం పబ్లిక్ డొమైన్లో పెట్టలేదన్నారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసనసభలో కీలక ప్రకటన చేశారు. 42% రిజర్వేషన్లు ఇవ్వాలి అంటే రాజ్యాంగ సవరణ జరగాలి కానీ అలా అవకాశం లేకపోతే పార్టీ పరంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బీసీలకు 42% సీట్లు ఇస్తుందని ప్రకటించారు. అనంతరం సిపిఐ సభ్యులు కూనమనేని సాంబశివరావు చర్చలో పాల్గొన్నారు. వివిధ వర్గాలకు చిత్తశుద్దితో రిజర్వేషన్లు వర్తింపచేయాలని ప్రభుత్వాన్ని కోరారు. సభలో చర్చలు ముగిసిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపాదించిన తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణకు శాసనసభ ఆమోదం తెలిపింది. సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయ, కుల సర్వే 2024 నివేదికకు కూడా శాసనసభ ఆమోదం తెలిపింది. సమీక్ష రాసే సమయానికి సభలో ఎస్సీ వర్గీకరణపై చర్చ కొనసాగుతోంది.